శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ప్రాణశ్చక్షుశ్రోత్రమధోబలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మ ఉపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరోతు. అనిరాకరణమస్తు అనిరాకరణం మేస్తు తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మాః తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః. మనం ఇప్పుడు కేనోపనిషత్తులో ప్రవేశించాం. భగవత్పాదుల యొక్క సంబంధ భాష్యాన్ని మనం యథాశక్తిగా అందులో ఏం చెప్పబడిందో ఆ విషయాన్ని కొంత కాకపోతే కొంతైనా తెలుసుకున్నాం. ఈ మొట్టమొదటి శాంతి మంత్రం ఎప్పుడూ కూడా ఉపనిషత్తు యొక్క ఆ వాతావరణంలోకి, ఉపనిషత్తు విషయంలోకి, ఉపనిషత్తుని అర్థం చేసుకునే స్థితిలోకి మన తీసుకెళ్తుంది అని ఏ విధంగానైతే ఈశావాస్యోపనిషత్తు ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే అనే శాంతి మంత్రం పూర్ణం పూర్ణ అనే రెండు పదాలను ఉపయోగించి చిట్ట చివరికి వచ్చేసరికి పూర్ణం ఒకటే అని ఏ విధంగా నిరూపించిందో ఈశావాస్యోపనిషత్తు కూడా అదే పద్ధతుల్లో ఈశావాస్యమిదగం సర్వం అని మొట్టమొదటి మంత్రవర్ణంలో చెప్పబడినటువంటి ఆ భావం, ఆ ఉపనిషత్తు యొక్క ఆదేశం, సందేశం, సలహా, అది దాన్ని చిట్ట చివరి దాకా వివరణగా చెప్పి అది అని నిరూపించి దాంట్లో ఉన్నటువంటి వివిధ దశల్ని మనకి బోధించింది. అదేవిధంగా ఇప్పుడు కేనోపనిషత్తు కూడా ఈ మంత్రవర్ణం ద్వారా మనకి ఏం చేస్తుంది అంటే ఉపనిషత్తు ఏ విషయాన్ని గురించి మనకి చెప్పబోతుందో ఆ విషయాన్ని ఈ శాంతి మంత్రం మనకి చెప్తుందని అర్థం. దీనికి ఈ శాంతి మంత్రం కంటే కూడా ఇంకా మించి శాంతి మంత్రం ఏం చేస్తుంది? కేవలం 4-5 వాక్యాల్లో, 4-5 పాదాల్లో తన యొక్క అర్థాన్ని బాగా సంక్షిప్తీకరించి దాన్ని ఘనీభవించేటట్లు చేసి చెప్తుంది. దాన్ని మనం వివరించుకోవాలి, లేకపోతే ఒక పట్టాన మనకు అర్థం కాదు. శంకర భగవత్పాదులు కూడా కేనోపనిషత్తుకి పదభాష్యాన్ని, వాక్యభాష్యాన్ని రెండింటినీ ప్రసాదించారని చెప్పుకున్నాం. 2 భాష్యాల్లోనూ మొట్టమొదటి మంత్రవర్ణానికి భాష్యం రాయబోయే ముందు సంబంధ భాష్యం చెప్పారు. శంకరుల సంబంధ భాష్యం చాలా గంభీరమైంది, లోతైంది. ఆయన యొక్క వచన రచన శైలి ఎంత విలక్షణమైందో ఒక 4-5 వాక్యాలు వరుసనే చదివితే ఇది శంకరుల శైలి అని ఆ శంకర హృదయం తెలిసిన వాళ్ళు పట్టుకుని చూడగలరు. అలాంటి భాషలో శంకర భగవత్పాదులు సంబంధ విషయాల్ని తీసుకొచ్చి చెప్పారు. అంటే అర్థం ఏమిటన్నమాట? ఇప్పుడు మనం శంకరుల యొక్క ఆ సంబంధ భాష్యాన్ని బాగా అర్థం చేసుకున్నట్లయితే అప్పుడు మనం ఉపనిషత్తు చెప్పేటటువంటి ఆ స్థాయికి, ఆ బోధన అందుకునే స్థాయికి మనని ఈ సంబంధ భాష్యం తీసుకుని పెడుతుంది. అప్పుడు మనకి ఉపనిషత్తు తేటతెల్లంగా అర్థమవుతుంది తప్ప ఈ విధమైనటువంటి ఈ సంబంధ భాష్యం తెలియకుండా, చదవకుండా సరాసరి ఉపనిషత్తులోకి వెళ్ళి చదివినట్లయితే అది దానివల్ల ప్రయోజనం ఉండదు, అర్థం కాదు. అర్థం కాకపోగా దాని పట్ల కొంత వైముఖ్యం కూడా ఏర్పడవచ్చును. లోకంలో జరిగేది సహజంగా అదే. అందుకనే ఎక్కువ మందికి
ఈ ఉపనిషద్ విద్య అంటే బ్రహ్మ విద్య అంటే ఆత్మ విద్య ఒక పట్టాన శ్రద్ధ కలగకపోవటం, లేకపోతే అసలు శ్రద్ధ కలగాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క ప్రాణి ఆత్మస్వరూపంలో ఉన్నదే, ప్రాణిలోనూ ఉన్నది, ప్రాణి ఆత్మస్వరూపంలోనూ ఉన్నది. అటువంటి స్థితిలో తన స్వరూపాన్ని గురించి తాను తెలుసుకోవడానికి ఎందుకు విముఖత చూపిస్తున్నది అంటే అసలు ఆ విషయాన్ని తెలుసుకోలేక. దాన్ని తెలియజెప్పటం కోసమే ఈ ఉపనిషత్తులు మనకి వచ్చినాయి. మనం ఒక్కసారి పదభాష్యాన్ని అలాగా చదువుకుంటూ వెళ్ళిపోతే మనం ఆ వాతావరణంలోకి ప్రవేశించగలం. అది కేనేషితం ఇత్యాద్య ఉపనిషత్తు పరబ్రహ్మ విషయ వక్తవ్య. స్పష్టంగా చెప్పేశారు కదా. కేనేషితం అనే ఉపనిషత్తులో ఏం చెప్తారండి అని అడిగితే భగవత్పాదుల్ని ఆయన మధ్యలో నుండి ఇందులో పరబ్రహ్మ విషయం చెప్తారయ్యా, నీకు దాని మీద శ్రద్ధ ఉంటే ఇంకా నేను 4 మాటలు చెప్తున్నాను, ఆ విశేషాలు కూడా నేను చెప్తాను విను అంటున్నారు. ఇది నవమస్య అధ్యాయస్య ఆరంభ. ప్రాగేతస్మాత్ కర్మాణి అశేషత పరిసమాప్తాని సమస్త కర్మాశ్రయభూతస్య చ ప్రాణస్య ఉపాసనాని ఉక్తాని కర్మాంగ సామ విషయాన్ని చ అనంతరం చ గాయత్ర సామ విషయం దర్శనం వంశాంతం ఉక్తం. ఈ ఉపనిషత్తు 9వ అధ్యాయం అయితే అంతకుముందు 8 అధ్యాయాల్లో కూడా ఈ ఉపాసనలను గురించి కర్మ విషయాలను గురించి సంపూర్ణంగా చెప్పారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని ఈ పారాగ్రాఫ్లో మనం గమనించాలి. ఈ 9వ అధ్యాయం ఎక్కడో ఆకాశంలో నుంచి ఒక్కసారిగా వచ్చి ఊడిపడలేదు. ఈ 8 అధ్యాయాలు బాగా చదివి లేదా అనుభవంలోకి తెచ్చుకొని లేదా ఆచరణలో పెడితేనే 9వ అధ్యాయం చదవటానికి యోగ్యత, అర్హత. దానికి ఏం మినహాయింపులు ఉన్నాయో ఏమిటో మనకి భగవత్పాదులు, ఏదైనా భగవత్పాదుల కృపే. ఆయన ఏం మాట చెబుతారో అది మనం అక్కడ తెలుసుకుని దాన్ని చూద్దాం. కాబట్టి అన్ని విషయాలు పూర్తిగా చెప్పారయ్యా 8వ అధ్యాయం వరకు. సర్వమేతతో యథోక్తం కర్మచ జ్ఞానంచ సమ్యక్ అనుష్ఠితం నిష్కామస్య ముముక్షోహో సత్వశుద్ధ్యర్థం భవతి. అదే చెప్పారు. ఈ 8 అధ్యాయాల్లో ఉన్నటువంటి ఆ శ్రౌత స్మార్త కర్మల్ని గురించి వాటిని ఆచరణలో పెట్టి నిష్కామ హృదయంతో గనక చేసినట్లయితే అటువంటి వాడికి సత్వశుద్ధి కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉపనిషత్తు చదవాలి అంటే, బ్రహ్మ విద్య నేర్చుకోవాలి అంటే ఏది అవసరం? సత్వశుద్ధి అవసరం. ఈ విషయం మనం గమనించాం. తర్వాత సకామస్యతు జ్ఞానరహితస్య కేవలాన్ని శ్రౌతాన్ని స్మార్తాన్ని చ కర్మాణి దక్షిణ మార్గ ప్రతిపత్తయే పునరావృత్తయే చ భవంతి. అలాగాని సత్వశుద్ధి కలిగే స్థాయికి చేరుకోలేకపోతే వృధా అయిపోయిందని ఏం పరితపించనక్కర్లేదు. దక్షిణ మార్గ ప్రతిపత్తిని పొంది అంటే కొంతవరకు ఉత్తీర్ణత పొంది మళ్ళీ అక్కడి నుంచి వెనక్కి వస్తారు. ఆ వెనక్కి వచ్చి మళ్ళీ ప్రయత్నం చేసి మళ్ళీ ఈసారి సత్వశుద్ధిని ఇట్లా ప్రయత్నం తర్వాత ప్రయత్నం, అనేక ప్రయత్నాలు జరిగితేనే కానీ ఎవరికైనా ఆ స్థితి రాదు. ఉన్నట్టుండి ఒక్కసారి ఎవరికి అది అలా వచ్చి ఒళ్ళో పడే విద్య కాదు అని దానికి భావం మనం గ్రహించాలి. స్వాభావిక్యాత్ ఇప్పుడు 2 మాటలు చెప్పారు. ఏమిటది? సత్వశుద్ధి సంపాదించుకునే వాళ్ళు, 2 సత్వశుద్ధి సంపాదించుకోలేక అంత జ్ఞానం లేకపోతే దక్షిణ మార్గ ప్రతిపత్తి పొందేవాళ్ళు. ఈ రెండు ప్రధానమే. అయితే స్వాభావిక్యాతు అశాస్త్రీయ ప్రవృత్యా పశ్వాది స్థావరాంత అధోగతి స్యాతు. అలా కాక అసలు ఈ 2 దృష్టిలు లేక ఏదో లౌకికంగా గొప్ప విద్యలు చదివి మరి లేకపోతే అనేక రకాల అర్హతలు సంపాదించి తెలివితేటలుండి సంపద ఉండి అంతా ఉన్నా కూడా స్వాభావిక్య అదేమవుతుంది అంటే పశ్వాది స్థావరాంత అధోగతి స్యాత్. 3వ రకంగా వాళ్ళకి అధోగతి. దీనికి ఉదాహరణలు చూపిస్తున్నారు. అధైతయో పధోర్న కతరేణ చ తానీమాని క్షుద్రాణ్యసకృత ఆవర్తీని భూతాని భవంతి జాయస్వ మ్రియస్వ ఇచ్చేతత్ తృతీయగం స్థానం అని ఛాందోగ్యోపనిషత్తు చెప్పింది. ప్రజాహ తిస్రోచ్చాయమీయు ఇది చ మంత్రవర్ణాత్. అది కూడా అక్కడ ఐత్రేయోపనిషత్తులో చెప్పారు, ఐత్రేయ ఆరణ్యకంలో చెప్పారు.
ఇప్పుడు మళ్ళీ మొట్టమొదట విశుద్ధ సత్వాన్ని పొందినటువంటి ఆ వ్యక్తి దగ్గరికి వస్తున్నారు. అతడే కదా సత్వశుద్ధి ఉంటేనే కదా బ్రహ్మ విద్య మీద ఆసక్తి ఏర్పడేది. బ్రహ్మ విద్య మీద ఆసక్తి ఉంటేనే కదా నిరంతరం అది పుచ్చుకోవటం, చదవటం, దాంట్లో అర్థాలు మననం చేసుకోవటం, ఏ రోజు విడిచిపెట్టకుండా చెప్తూ ఉండేవాళ్ళు చెప్తూ ఉండటం, వింటూ ఉండేవాళ్ళు వింటూ ఉండటం. ఈ నిష్ఠ దేనిని సూచిస్తుంది? ఇతను అలాంటి వాళ్ళ యొక్క మనస్సులు ఉపనిషద్ వాంగ్మయంలో ఏం చెప్పబడింది, ఆ పదాన్ని ఎలా సాధించాలి అనే నిరంతరమైనటువంటి తీవ్రమైనటువంటి జిజ్ఞాస ఎవరిలో ఉంటుందో అదే వాళ్ళకి ఆధారం, అదే వాళ్ళకి అధికార సంపత్తి తప్ప పోనీ ఇలా చూసి అలా వదిలేసి మళ్ళీ దీని మొహం చూడకుండా వెళ్ళిపోయే స్థితి ఉంటే వాళ్ళు కూడా ఎప్పటికైనా రావాల్సిందే. అది కాదు. విశుద్ధ సత్వస్యతు నిష్కామస్య ఏవ బాహ్యాత్ అనిత్యాత్ సాధ్య సాధన సంబంధాత్ ఏకృతాత్ పూర్వకృతాత్ వా సంస్కార విశేషోద్భవస్య విరక్తస్య ప్రత్యేగాత్మ విషయ జిజ్ఞాస ప్రవర్తతే. అటువంటి విశుద్ధ సత్వం గల వాడికి ఈ జన్మలోనే 8 అధ్యాయాలు ఆచరించి అంతా ఈ 50 ఏళ్ళ వయసులో అంత పరిపక్వత ఉంది అంటే అది ఇక్కడ ఏం చెప్తున్నారు భగవత్పాదులు? ఇహకృతాత్ పూర్వకృతాత్. ఈ రెండు మనకి మాటలు చాలా అవసరం. ఈ జన్మలో చేసుకుని పుణ్యం వల్ల అయినా కావచ్చు, పూర్వకృతాత్ ఇంతకు పూర్వం నువ్వు చేసుకున్నావు కర్మల్ని ఎన్ని జన్మల్లో ఆచరించావో ఈ జన్మలో నీకు ఉపనిషత్తు విజ్ఞానం మీద అచంచలమైనటువంటి పట్టుదల, తెలుసుకోవాలనే కోరిక ఉన్నాయి. దీనికి ఉన్నాయి అని మీరు ఎలా చెప్పగలరు? రుజువు ఏమిటి? రుజువేం కాదు, భగవత్పాదుల మాటే ఇహకృతాత్ పూర్వకృతాత్వ అని మనం చెప్పుకున్నాం. అది మనకెంతో ఆత్మధైర్యాన్ని ఇస్తుంది. తదేతత్ వస్తు ప్రశ్న ప్రతివచన లక్షణయా శృత్యా ప్రదర్శితే కేనేషితం ఇత్యాది. అదే వస్తువు, ఏ వస్తువు? బ్రహ్మ వస్తువు. బ్రహ్మ అనేటటువంటి తత్వం, ఆత్మతత్వం నీకు శిష్యాచార్య ప్రతివచన లక్షణయ, శిష్యుడు ప్రశ్న అడగటం, గురువు సమాధానం చెప్పటం, ఈ పద్ధతి ద్వారా నీకు కేనోపనిషత్తు వివరించి చెప్తున్నది. దానికే చెప్తున్నారు. కాఠకేచ ఉక్తం పరాంచికాని వ్యతృణత్ స్వయం భూస్తస్మాత్ పరాం పశ్యతి అంతరాత్మన్ కశ్చిద్ధీర ప్రత్యేగాత్మానమైక్షతు ఆత్మానమై ఆవృత్త చక్షు అమృతత్వం ఇచ్చన్ను ఇత్యాది. అంటే అర్థమేమిటన్నమాట? అతడికి అనిత్యాత్ బాహ్య సాధ్య సాధన సంబంధాత్ విరక్తస్య ప్రత్యేగాత్మ విషయ జిజ్ఞాస ప్రవర్తతే. కానీ ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు? ప్రశ్న ప్రతివచన లక్షణయ శృత్యా ప్రదర్శితే కేనేషితం ఇత్యాదియ. కాఠకేచ ఉక్తం, కఠోపనిషత్తులో చెప్పారు. ఏమని? నీ ఇంద్రియాలు, నీకు సత్వశుద్ధి ఎలా కలుగుతుందంటే వివరణ చెప్తున్నారు. నీ ఇంద్రియాలు నీకు ఎంతసేపు ఇంద్రియాలు 2 రకాల పనులు చేస్తాయి. ఒకటి, ఎదురుకుండా ఉన్న విషయాన్ని తీసుకొచ్చి నీకు చెప్పడం. 2, నీ ప్రయత్నం, నీ ప్రమేయం లేకుండానే నువ్వు ఏదో ఒక మాట అనుకుని నేను ఏ విధంగా లోబడను అని ఇంద్రియాలకు లోబడనని కాసేపు ఏదో అనుకున్నా మళ్ళీ నిన్ను లాక్కెళ్ళి మళ్ళీ అందులో పడేస్తాయి. అంటే నువ్వు చేసుకున్న నిర్ణయాన్ని నీ చేత అమలు జరపనీయకుండా ఆకర్షించే లక్షణం కూడా ఆ ఇంద్రియాల్లో ఉన్నది. అంత బలమైన, అంటే నీ మీద ఆధిపత్యం సంపాదించినవి నీ ఇంద్రియాలు. దీనికి కారణం ఏమిటి అంటే నీ దోషం కాదు, ఆ ఇంద్రియాల దోషం. అది వాటి పద్ధతి అంతా, వాటిని ఆ బ్రహ్మదేవుడు అలాగే సృష్టించాడు. అది కానీ పరాంచిగా అంటే ఎంతసేపు ఎదురుకుండా ఉన్న దృష్టే తప్ప వెనక్కి తిరిగి చూపించే శక్తి వాటికి లేదు. అది అందుకని కానీ ఎవరు మరి ధీర ప్రత్యేగాత్మానమై ఇచ్చేదో. కానీ ఒక్కొక్కడు ఉంటాడు సత్వశుద్ధి గలవాడు, ఈ ఇంద్రియాలని ఇవి నిర్ణయం చేస్తాయన్నంతటి. అది ధీ అంటే ఇంద్రియాలని లెక్క చేయని తనమే ధీ. ఆ ధీశక్తి గలవాడు ధీరహ. ఆయన ఏం చేస్తాడు అంటే వెనక్కి తిరిగి ఈ ఇంద్రియాలని అదే రియలైజేషన్. అది ఒకసారి కలిగిందంటే క్రమక్రమంగా
అది ఆ విషయంలో ఇంద్రియాల మీద పట్టు సాధించి ఆధిపత్యం సాధించి వాటిని ఎక్కడ ఉంచాలో పూర్తిగా నిర్మూలిస్తే జీవనక్రియ నడవదు. ఎక్కడ ఉంచాలో ఎలా ఉంచాలో అలాగే ఉంచి ఏం చేస్తాడు ఆ ధీరుడు, ఆ ధైర్యవంతుడు అంటే తాను ఆత్మవిద్య వైపుకి వెళ్తాడు. ఎట్లా? ప్రత్యేగాత్మతయా తన తన ఆత్మస్వరూపాన్ని తానే తెలుసుకుని ప్రత్యేగాత్మే పరమాత్మ అని నిరంతరం ఆత్మతత్వంలో ఉంటాడు. ఈ నిరంతరం ఆత్మతత్వంలో ఉన్నటువంటి ఇదే వ్యక్తికి ఉదాహరణ మనకి శ్రీమద్ భాగవతంలో శమీక మహర్షిని ఉదాహరణగా చెప్పచ్చు. ఆయన ఎప్పుడు అది ప్రత్యేగాత్మానమైక్షత్ కశ్చిద్ధీర, ఆయన ఆత్మజ్ఞాన సంపన్నుడు. ఎప్పుడు ఏం చేస్తూ ఉంటాడు? ఇంకా ఆయన ఏం చేశాడు? ఇంద్రియాల మీద ఆధిపత్యం సంపాదించాడు, ఇంద్రియాలని అణిచిపారేశాడు. అసలు ఉంటాయి. ఆయన కావాల్సి వచ్చినప్పుడు పిలిస్తే పలుకుతాయి, ఏ పని చేయమంటే ఆ పని చేస్తా, లేకపోతే అలా నిద్రపోతూ పడి ఉంటాయి అంతే. అంత పట్టు సంపాదించాడు అన్నమాట ఆయన ఆ స్థితిలో బ్రహ్మధ్యానంలో. అంటే అర్థమేమిటి? ఆత్మతత్వంలో నిమగ్నుడైపోయాడు. అది ఎలా ఉంటుందో అది వాళ్ళకి, అలాంటి మహానుభావులకి తెలుసు. కానీ మనలాంటి ప్రాథమిక దశలో కూడా ఇంకా వందో వంతు తక్కువ ప్రాథమిక దశలో ఉన్న వాళ్ళకి మనకేం తెలుస్తుంది? అయినా మనం వదిలిపెట్టం. నిరంతర అన్వేషణ, ఈ అధ్యయనం అనే నిరంతర ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. అది చాలు. అది మన ఎడు తీసుకెళ్ళినా ఉన్నత పథానికే తీసుకెళ్తుంది తప్ప మన అంతకంటే అధోగతికి ఎప్పుడూ పాలు చేయదు. అందుకని ఏం చేయమన్నారు? పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాన్ ఆశ్చకృత కృతేన. అదే చెప్తున్నారు భగవత్పాదులు. ఎందుకు చెప్పాడు అంటే, కేనోపనిషత్తు ప్రశ్న ప్రతివచన లక్షణంతో ఎందుకు చెప్పారండి? ఇందుకు నీ ఇంద్రియాల్ని నువ్వు కంట్రోల్లో పెట్టుకోవటం ఒకటి, ధీరుడివై ప్రత్యేగాత్మ లక్షణాన్ని తెలుసుకోవటానికి ఒకటి. అందుకనే నువ్వేం చేయాలి అంటే పరీక్షలో నువ్వు ఇంకో పని చేయి. లోకంలో పరీక్ష లోకాన్ కర్మచితాన్ 8 అధ్యాయాల వరకు నీతో కర్మలు చేయించాంగా. ఆ కర్మల వలన వచ్చే లోకాలు ఏమిటో నువ్వు పరీక్షించి చూసుకో, తెలుసుకో. నీకు ఆ కర్మలు చేసిన ఆ సంస్కారం, ఆ వాసనా బలం, కర్మల ఫలితం పొందిన బలం కూడా నీకు ఎక్కడో ఎప్పుడో ఏదో సందర్భంలో తెలుస్తుంది. శాంతం తెలియకుండా ఉండదు. చెయ్యని వాడికి తెలియదు, చేసిన వాడికి తెలిసే ఉంటుంది, తెలుస్తుంది. అందుకని నువ్వు అప్పుడు ఏం చేస్తావు? నేను ఇంత ఎత్తు ఎగరాలి అని పెట్టుకున్నాను, ఎగరలేకపోయాను, ఈసారి ఇంకో ప్రయత్నంలో అది సాధిస్తాను అని నువ్వు అనుకుంటావు కదా. కాబట్టి నువ్వేం చేస్తావు? చూడు, కర్మల వల్ల సంపాదించుకున్న లోకాలు ఎంతవరకు ఉన్నాయో, శాశ్వతమో అశాశ్వతమో, ఎంత శాశ్వతమో తెలుసుకో. పరీక్ష లోకాన్ కర్మచితాన్. ఏం చేయాలి? నువ్వు బ్రాహ్మణ నిర్వేదమాయాత్. నువ్వు కొంచెం విచారణలో పడాలయ్యా, దీర్ఘాలోచనలో పడాలి. అబ్బే నా ప్రయత్నం చాలేదని అనుకోవాలి. అందుకని ఏం చేయాలి? నువ్వు తద్విజ్ఞానార్థం గురుమేవాభిగచ్చేత్ సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం. ఎప్పుడు బ్రహ్మనిష్ఠుడైనటువంటి శ్రోత్రియుడైనటువంటి గురువు దగ్గరికి వెళ్ళి నువ్వు ఆయన పాదాలు ఆశ్రయించు. ఆయన ఏం చెప్తే అది విను, ఆయన ఏం చేయమంటే అది చెయ్యి. అందుకే ఈ కేనోపనిషత్తు చూశారా? శంకర భగవత్పాదులు నెమ్మదిగా ఎలాగ మనని కేనోపనిషత్తు ఆ స్థితిలోకి, ఆ స్థాయిలోకి తీసుకుని వెళ్తున్నారు. అది జగద్గురువు యొక్క లక్షణం అని చెప్పు. ఏవం హి విరక్తస్య ప్రత్యేగాత్మ విషయం విజ్ఞానం శ్రోతుం మంతుం విజ్ఞాతుం చ సామర్థ్యం ఉపపద్యతే నా అన్యత. నీకు వేరే రకంగా ఈ ఆత్మతత్వాన్ని, ప్రత్యేగాత్మ విషయాన్ని ఇలా విరక్తి పొందిన వాడికే తప్ప ప్రత్యేగాత్మ విషయాన్ని వినటానికి, మరి ఆలోచించడానికి, విజ్ఞాతం నిధిధ్యాసన చేయటానికి సామర్థ్యం ఏర్పడుతుంది తప్ప నా అన్యథా వేరే రకంగా రాదు. ఆ స్థితి నీకుంటేనే కేనోపనిషత్తు పుస్తకం పుచ్చుకో, 4 ముక్కలు చెప్తూ వినేవాళ్ళు కూడా వింటారు. అదే స్థాయి తప్ప అంతకంటే అది తెలియకపోతే నువ్వు చెప్పలేవు, చెప్పినా అది ఎవరికి రుచించదు కూడా. నా అన్యథ ఏతస్మాచ్చ ప్రత్యేగాత్మ బ్రహ్మ విజ్ఞానాత్ సంసార బీజం అజ్ఞానం కామ కర్మ ప్రవృత్తి కారణం అశేషతో నివర్తతే. అల్లా గనక నువ్వు
ఈ ఆత్మవిద్యను కనుక మననం శ్రవణ మనన నిధిధ్యాసనంలో పాల్గొన్నట్లయితే నీకు ఇంతకుముందు ఏం చెప్పాము? కర్మల వల్ల పరీక్ష లోకాన్ని కర్మచితాను, ఆ కర్మల్ని పరీక్షించావుగా, ఆ కర్మల వల్ల ఏ లోకాలు వచ్చినాయో మళ్ళీ వచ్చి ఉపాధిలో పడ్డావుగా. ఇప్పుడు ఏమవుతుంది? నీకు ఆత్మజ్ఞానం బాగా నువ్వు సంపాదించుకుంటే అజ్ఞానం పూర్తిగా పోతుంది. అజ్ఞానం పోవటం ఏమిటండి? పోవటం అంటే అజ్ఞానం అనేది బీజం మళ్ళీ వచ్చి ఇందులో పడ్డానికి. అంటే 8 అధ్యాయాల్లో కర్మల్ని చెప్పి అది చాలదు, నువ్వు ఇంకా మళ్ళీ వచ్చి ఈ లోకంలో పడకుండా, ఉపాధిలో పడకుండా ఉండాలి అంటే నువ్వు ఇంకా బాగా కృషి చేయాలి. అది కేవలం ఆత్మవిద్య వల్లే అవుతుంది అని నీకు ఆత్మవిద్యని బ్రహ్మ విద్యా వక్తవ్యా అని చెప్పారు. మొట్టమొదటి వాక్యం అదే కదా, చెప్పారు కదా. తత్ర కోమోహ కశోక ఏకత్వం అనుపశ్యత ఇది మంత్రవర్ణాత్ తరతి శోకమాత్మవితు ఇది చ భిద్యతే హృదయగ్రంథిశ్ఛిద్యంతే సర్వసంశయా క్షీయంతే చస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే ఇత్యాది శృతిభ్యః. ఈ విధంగా విషయాన్ని స్పష్టంగా చెప్పి భగవత్పాదులు ఆయన ఇంకొక విధానాన్ని అవలంబించి ఆ విషయానికి వ్యతిరేకంగా ఓ ప్రశ్నను తీసుకొచ్చి ఆ ప్రశ్నకి జవాబు చెప్తే నీకున్న అనుమానాలు పోతాయి. అదే చెప్తున్నారు, కర్మసహితాదపి జ్ఞానాదేతత్ సిద్ధ్యతి ఇది చేత్. ఏమండి, ఆత్మజ్ఞానం కర్మసహితమైన విజ్ఞానంతో కూడా చేస్తే వస్తుందేమోనండి అంటే అలా రాదయ్యా నీకు. ఎందుకంటే వాజస్న ఏకే తస్య అన్యకారణత్వ వచనాత్. నీకు బృహదారణ్యకోపనిషత్తులో కర్మలకి సకాముడైన వానికి కోరికలుండి చేస్తున్నాడు వాడు. అది కారణం కాబట్టి ఆ ఫలితాల కోసం చేస్తున్నాడు. నీకు ఆత్మవిద్య తర్వాత మళ్ళీ తిరిగి రానటువంటి ఉపాధి లేనటువంటి పూర్తి అజ్ఞానం ఏ విధంగా నశిస్తుంది? సంసార బీజ కారణం ఎలా పోతుంది? సంసార బీజ కారణాన్ని పోగొట్టుకోవటమే సంసారం నుంచి మోక్షం. అది సంసారం నుంచి మోక్షం రావాలి అంటే సంసార బీజం పూర్తిగా అది ఇదైపోవాలి, కనపడకుండా పోవాలి, నాశనం అయిపోవాలి. అది పోవటానికి కేవలం అక్కడ బృహదారణ్యకం ఏం చెప్పింది? నువ్వు కర్మలు చేస్తే నీకేం కావాలయ్యా అంటే పుత్రేణ అయం లోకోజ యో నాణ్యేన కర్మణా పితృలోకో విద్యయా దేవలోక ఇత్యాత్మన అన్యస్య లోకత్రయస్య కారణత్వం ముక్తం వాసనైకే. మరి నాకు పుత్రుడు కావాలి, భార్య కావాలి, ఇలాంటి కోరికలుంటే నీకు ఆత్మజ్ఞానానికి దారి లేదు. తత్ర ఏవ చ పారివ్రాజ్య విధానే హేతు ఉక్త కిం ప్రజయా కరిష్యామో యోషాంనో అయం ఆత్మాయం లోక ఇది తత్ర అయం హేత్వర్థ. అక్కడే ఈ మాట కూడా మాకు ఈ సంసారం ఎందుకు, ఈ భార్య ఎందుకు, మాకు వీటి మీద శ్రద్ధ లేదు అని ఇలా అంటున్నారు. అలా పైన ఆ మాట అంది, మళ్ళీ ఈ మాట అంది. ఏమిటంటే అత్ర అయం హేత్వర్థ, ఈ హేత్వర్థం నీకు కావాలి. ఇందులో కారణం ఏంటి చెప్పమంటావా? ప్రజా కర్మ తత్ సంయుక్త విద్యాభి మనుష్య పితృదేవలోకత్రయ సాధనై అనాత్మలోక ప్రతిపత్తి కారణై కిం కరిష్యామ. మాకు ఈ ప్రజలు, సంతానం, భార్య ఇవన్నీ అనాత్మలోకాలని తెచ్చిపెడతాయ్యా. మాకు అవెందుకు? మాకు ఆత్మలోకాలు కావాలి. నచ అస్మాకం లోకత్రయం అనిత్యం సాధన సాధ్యం ఇష్టం. మాకు ఈ లోకత్రయం ఇష్టం లేదు. ఏషాం అస్మాకం స్వాభావిక, మాకు ఏమిటి తెలుసా? స్వభావ సిద్ధమైనటువంటి అజహ అజరహ అమృత అభయ న వర్ధతే కర్మణ నో కనీయాన్ నిత్య చ లోక ఇష్ట. మాకు అటువంటి నిత్యమైన, అజమైన, అజరమైన, అమృతమైన, అభయమైనటువంటి లోకమే మాకు ఇష్టం. కానీ ఈ ద్వంద్వాత్మకమైనటువంటి సుఖదుఖాత్మకమైనటువంటి మరి ఇంకా పోయే స్థితిని కల్పించేటటువంటి అనిత్యమైనటువంటి దుఃఖకారణమైనటువంటి ఈ సంసారం మాకు వద్దు. అలాంటి ఆలోచన ఉంటే నువ్వు అప్పుడు కేనోపనిషత్తు చదువు. కేనోపనిషత్తే కాదు, ఏ ఉపనిషత్తు అయినా ఆ దృష్టి ఉన్నప్పుడే చదువు. అయితే మరి మాకు అంత సంపూర్ణంగా లేదు, మాకు అనుమానంగా ఉంది, లోపల భయంగా ఉంది, అంత స్థితి ఉందా లేదా అని అంటే ఎవరికీ ఉండదు.
ఆ ఆలోచన ఉంది కాబట్టి చదువుతూ ఉండు. ఉపనిషత్తుల్లోనే ఆ భావాల్లోనే నిరంతరం మననం చేస్తూ ఉండు. ఎప్పటికో అప్పటికి ఊరికినే పోదు, కృషి ఊరికినే పోదు. అదే చెప్తున్నారు. తస్మాత్ ప్రత్యేగాత్మ బ్రహ్మ విజ్ఞాన పూర్వక సర్వైష్ణ సన్యాస ఏవ కర్తవ్య. సర్వైష్ణలు వదిలేసి నువ్వు ఏం చేయాలి అంటే సన్యాస ఏవ కర్తవ్య, సన్యాసమే నువ్వు స్వీకరించాలి. కర్మ సహభావిత్వ విరోధాచ, కర్మ నీకు జ్ఞానాన్ని కర్మని రెండు కలిపి నేను ఆచరిస్తానంటే విరోధం కుదరదు. కర్మేమో నీకు ఫలితాల మీదకి లాగుతుందయ్యా, జ్ఞానమేమో మాకు ఇదంతా వద్దు అనయ్యా. రెండు పరస్పర విరుద్ధం కదా. ఏముంది ఇందులో పెద్ద భయంకరమైన భావం ఏం లేదు. కర్మలు అయితే కర్మల్ని నియంత్రించి నేను చేస్తానయ్యా, జ్ఞాన మార్గంలో కూడా నిష్కామస్య, ఆ పని చేయమని ముందే చెప్పారుగా శంకర భగవత్పాదులు. ఇంకా మనకు భయం ఏమిటి? అదనమాట. నహి ఉపాత్త కారక ఫలభేద విజ్ఞానేన కర్మణ ప్రత్యస్తమిత భేద దర్శనస్య. అది అద్భుతమైన వాక్యం చెప్పారని గతంలో చెప్పుకున్నాం. ఆయన ఉపాత్త కారక ఫలభేద విజ్ఞానేన కర్మణ ప్రత్యస్తమిత భేద దర్శనస్య ప్రత్యేగాత్మ బ్రహ్మ విషయస్య సహభావిత్వం ఉపపద్యతే. ఫలితాల కోరికతో కూడినటువంటి కర్మలకి, అలాగే మరి అస్తమిత భేద దర్శన భేద దర్శనమే లేనటువంటి ప్రత్యేగాత్మ దృష్టి కలిగిన వానికి ఈ రెండింటికి సహభావిత్వం కుదరదు. నా ఉపపద్యతే. వస్తు ప్రాధాన్యే సతి అపురుషతంత్రత్వాత్ బ్రహ్మ విజ్ఞానస్య. అక్కడ కర్మ ఏమో అది పురుషతంత్రం, అతడు పని చేయాలి, సమిధిలో తెచ్చుకోవాలి, క్రియాకలాపాలు చేయాలి, ఆ ఫలితాన్ని కోరడం, ఇవన్నీ అక్కడ ఉంటాయి. ఇక్కడ ఏమీ లేవు. ఇది వస్తుతంత్రమే, అది బుద్ధితంత్రం. తస్మాత్ దృష్టాదృష్టేభ్యో బాహ్య సాధన సాధ్యేభ్యో విరక్తస్య ప్రత్యేగాత్మ విషయ బ్రహ్మ జిజ్ఞాస ఇయం కేనేషితం ఇత్యాది శృత్యా ప్రదర్శ్యతే. కాబట్టి నీకు అటువంటి స్థితి వస్తే అప్పుడు కేనేషితం అనేటటువంటి ఉపనిషత్తులోకి నువ్వు ప్రవేశించు. శిష్యాచార్య ప్రశ్న ప్రతివచన రూపేణ కథనంతు సూక్ష్మ వస్తు విషయత్వాతు సుఖ ప్రతిపత్తి కారణం భవతి. మళ్ళీ చెప్తున్నారు ఆ మాట. నీకు శిష్యాచార్య సంవాద రూపంలో ఉంది కాబట్టి. ఎందుకని అంటే వస్తువు చాలా సూక్ష్మమైంది, చాలా గ్రహించడం చాలా కష్టం, బుర్రకు అర్థం చేసుకోవడం కష్టం, అర్థం చేసుకుని దాన్ని నిలుపుకోవడం కష్టం, నిలుపుకొని దాన్ని మననం చేసుకోవడం కష్టం. అందుకని నిరంతరం అందులో పడి ఉండటమే. అంతకంటే మనం చేయగలిగింది ఏముంది? కేవల తర్కాగమ్యత్వం చ దర్శితం భవతి. తర్కం వల్ల ఇది అగమ్యం, ఇది కుదరదు, రాదు. నైషా తర్కేణ మతి రాపనేయ అని కఠోపనిషత్తు చెప్పిందిగా. ఆచార్యవాన్ పురుషో వేద. ఆ గురువు గారు ఉన్నటువంటి శిష్యుడికే ఈ విద్య తెలుస్తుంది తప్ప లేకపోతే తెలియదు. ఆచార్యాద్ధైవ విద్యా విదితా సాధ్యం ప్రాపతు ఇది తద్విద్ధి ప్రణిపాతేన ఇత్యాది స్మృతి నియమాచ కశ్చిత్ గురుం విద్ బ్రహ్మనిష్టం విధివదుపేత్య ప్రత్యేగాత్మ విషయాదన్యత్ర శరణం అపశ్యన్ అభయం నిత్యం శివం అచలం ఇచ్చన్ పప్రచ్ఛ ఇది కల్ప్యతే. ఎక్కడైనా ఆ శిష్య గురువుగారి దగ్గరికి సమిత్ పాణి శ్రోత్రుడైన గురువు దగ్గరికి వెళ్ళి ఏమని అడుగుతాడు? అన్యత్ర శరణం అపశ్యన్. గురువు తప్ప, గురువు పాదాలు తప్ప మరొకటి లేదు. అప్పుడు ఏమడుగుతాడు? అభయం నిత్యం శివం అచలం ఇచ్చన్. అటువంటి లోకం నాకు కావాలి. ఆ భయం ఎన్నిసార్లు ఈ మాట చెప్తున్నారు శంకర భగవత్పాదులు అంటే, నీకు ఆత్మవిద్య యొక్క మహిమని, దాని ఆవశ్యకతని, అదే నీకు గమ్యం తప్ప మరొకటి లేదు అన్న విషయాన్ని నీ బుద్ధికి బాగా పట్టించడమే ఆయనకి అభిమతం అని ఇక్కడికి పదభాష్యాన్ని చెప్పి, ఇప్పుడు మళ్ళీ ఆ సంతృప్తి కలగక శంకర భగవత్పాదులు ఈ చెప్పిన విషయాలు వదిలేసి మరికొన్ని నూతన విషయాలతో తీసుకొచ్చి మళ్ళీ ఇంకొక సంబంధ భాష్యాన్ని వాక్య భాష్యం అనే పేరుతో చెప్తున్నారు. సమాప్తం కర్మ ఆత్మభూత ప్రాణ విషయం విజ్ఞానం. అది ఇంతకుముందు చెప్పారు. కర్మచ అనేక ప్రకారం, కర్మలు అనేక రకాలట. యయోహ వికల్ప సముచ్చయానుష్ఠానాత్ అంటే కేవలం కర్మల్ని లేదా ఉపాసనలతోనూ కలిపి కనుక ఆచరించినట్లయితే దక్షిణోత్తరాభ్యాం శృతిభ్యాం ఆవృత్తి అనావృత్తి భవత. అక్కడ ఇంతకుముందు దాంట్లో ఏం చెప్పారు పదభాష్యంలో? నీకు కర్మల వల్ల
ఆ, ఆ, అనిత్య లోకాలే అని చెప్పారు. అక్కడ సత్వశుద్ధి కలవానికి వచ్చే లోకాల గురించి ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చి సృష్టించి అక్కడ చెప్పారు. ఇక్కడే ఇప్పుడు మళ్ళీ ఇది ఎందుకు మొదలు పెట్టారు అంటున్నాము? కర్మల వల్ల కలిగేటటువంటి ఫలములలో ఉండేటటువంటి లోపాలని చెప్తే, బాబు నాకు ఇవ్వద్దు, నాకు అది కావాలి, నువ్వు అటు పెడతావని నిన్నట్టు మళ్ళించడానికి అనమాట. ఇది శంకర భగవత్పాదులు ఆయన అక్కడ ఆచరించినటువంటి ఒక మనకి ఆ విజ్ఞానాన్ని కల్పించడంలో ఆయన చేసిన ఒక పద్ధతి అది. అతః ఊర్ధ్వం ఫల నిరపేక్ష జ్ఞాన కర్మ సముచయ అనుష్ఠానాత్ నిరపేక్షకంగా జ్ఞాన కర్మల్ని సముచ్చయం చేసి అనుష్ఠించటం వలన కృతాత్మ సంస్కారస్య ఆత్మ సంస్కారం వచ్చింది అతడికి. ఉచ్చిన్న ఆత్మజ్ఞాన ప్రతిబంధకస్య ఆత్మజ్ఞానానికి ప్రతిబంధకాలైన విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉచ్చిన్న తెగదెంపులు చేసుకుంటున్నాడు, చిన్న భిన్నం చేసేస్తున్నాడు. ద్వైత విషయ దోష దర్శన ఎందుకని చేస్తున్నాడు? ద్వైతంలో అన్నీ దోషాలే. ఈ ఒక్క మాట చాలు కదా. ద్వైతం అంటేనే దోషభూయిష్టం. ఆ దోషాలు నాకు పెద్దగా దోషాల్లాగా కనపట్టలేదండి అంటే అందులో పడి ఉండు. ఎవరొద్దన్నారు? లోకం అంతా అంతే ఉంది. ఇప్పుడు మనం ఆ ద్వైత దోషాల్లోనే ఉన్నాం. కాకపోతే మన పరిస్థితి ఏమిటయ్యా అంటే, చీకట్లో ఉన్నవాళ్ళు రెండు రకాలు. ఒక ఆయనకి అసలు అది చీకటి అనిపించదు, అదే వెలుగు, అదే లోకం. ఇంకొక ఆయన ఉన్నాడు చీకటి, ఇద్దరూ చీకట్లోనే ఉన్నారు. ఆయనకి చీకటిగా తోచట్లేదు, ఈయనకి ఇదేమిటి మనకి చీకట్లో ఉన్నట్టున్నాం, నాకు ఇంతకంటే ఏదో మెరుగైన స్థితి ఒకటి ఉందని అనిపిస్తుంది అనే ఒక ఆలోచన కలుగుతుంది. అది తేడా. అందుకని ద్వైత విషయ దోష దర్శన నిర్జ్ఞాత అశేష బాహ్య విషయత్వాతు. ఈ బాహ్య విషయాల వల్ల ఏ అనర్థాలు ఉన్నాయో అవన్నీ పూర్తిగా ఊసముట్టుగా తెలిసినాయి కాబట్టి సంసార బీజం అజ్ఞానం ఉచ్చిత్సత. ఈ సంసారం మళ్ళీ వచ్చి సంసారంలో పడకుండా దీన్ని సమూలంగా నాశనం చేయాలి అని అనుకుంటున్నాడు కాబట్టి ప్రత్యేగాత్మ విషయ జిజ్ఞాసోహో, అది సంసార బీజమైనటువంటి సంసారానికి కారణమైన బీజం పోగొట్టుకోవాలని అనుకున్నావు కదా, అది ఎలా పోతుంది? ప్రత్యేగాత్మ విషయం తెలుసుకుంటేనే సంసారం పోతుంది, లేకపోతే పోదు. కర్మలు ఎంత చేసినా, ఉపాసనలు ఎంత చేసినా నువ్వు సకామంతో చేస్తావు, సకాముడిగా చేస్తావు కాబట్టి అవి నేను మళ్ళీ లాక్కొచ్చి ఇక్కడ పడేస్తాయి. లేదయ్యా నేను నిష్కామంగా చేస్తాను, నిష్కామంగా చేస్తావా, అప్పుడు నీ బుద్ధి ఇటువైపుకి వస్తుంది. ఎంత సూక్ష్మంగా విషయాన్ని చెప్తున్నారు. మనం ఎంత జాగ్రత్తగా అర్థం చేసుకుని ఆలోచించి అర్థం చేసుకుంటే మనకి ఈ భాష్యం అర్థమవుతుంది. భాష్యం అర్థమైతే చాలు. ముందు ఏం ఫలితం వచ్చిందో ఏమైందో అది భగవంతుడి గనుక ఎవరేం చేయగలరు? నిర్జ్ఞాత శేష బాహ్య విషయత్వాత్ సంసార బీజం అజ్ఞానం ఉచ్చిత్సత ప్రత్యేగాత్మ విషయ జిజ్ఞాసో కేనేషితమిత్యాత్మస్వరూప సతత్వజ్ఞానాయ అయమధ్యాయ ఆరభ్యతే. ఇది ఈ పాయింట్ చెప్పదలుచుకున్నారు శంకర భగవత్పాదులు. అందుకని మళ్ళీ వాక్య భాషం ఇక్కడ ఏమిటన్నమాట. ఇందులో ఇప్పుడు చెప్పింది ఏమిటి అంటే, నీకు కర్మ సముచ్చయం వలన ఆవృత్తి శృతిభ్యాం మార్గాలు వెళ్ళటం రావటం ఇదే పని. అటు పోవటం మళ్ళీ ఇటు రావటం, అది లేనిది ఉండాలి అంటే ఇదిగో ఇదే పద్ధతి. ఇది నీకు నువ్వు కోరుకో, ఈ రెండింటిలో ఏది కావాలో నువ్వు ఆలోచించుకోవయ్యా అని చెప్తున్నారు. ఇది తేనచ మృత్యుపదం అజ్ఞానం ఉచ్ఛేత్తవ్యం తత్తంత్రో హి సంసారో యథ. ఇప్పుడు మృత్యుపదం ఈ సంసారం, ఇది ఏం చేస్తుంది అంటే దాన్ని బ్రహ్మజ్ఞానం చేతనే దాన్ని నిర్మూలించాలి. ఆ అజ్ఞానమే సంసారానికి తత్తంత్రం, దానికి అధీనమయ్యింది ఈ సంసారం. ఈ సంసారాన్ని తీసుకొచ్చేది అదే అజ్ఞానమే. అనధిగతత్వాద ఆత్మన, ఆత్మజ్ఞానం నీకు లేదుగా, తెలియదుగా. అందువల్ల యుక్త తదధిగమాయ తద్విషయ జిజ్ఞాస. అందువల్ల ఉచితమే. ఏమిటి? ఆత్మజ్ఞానం లేదు కాబట్టి ఆత్మజ్ఞానాన్ని నాకు ఉన్న కోరిక ఒకటండి, ఏమిటంటే ఈ లోకాలని వచ్చి రావటం పోవటం అవి ఏమిటయ్యా, నువ్వు మరీ అన్యాయంగా మాట్లాడుతున్నావు. నువ్వు పుట్టింది ఇప్పుడే కదా, ఈ జన్మలోనే కదా. ఉపాధి ఇంతకుముందు జన్మలో ఏ ఉపాధి ఉందని నీకేం తెలుసు? ఈ మరణించిన తర్వాత నీకే ఉపాధి వస్తుందో నీకేం తెలుసు? మిగతా లోకంలో ఉన్న పునర్జన్మ ఇలాంటి పిచ్చి విషయాలని తీసేయి. నీకు లేదు కదా, తెలియదు కదా.
అందుకని ఇప్పుడు నువ్వేం చేస్తానంటున్నావు, ఇది చూసావు నువ్వు, నీకు ఎలాగ విరక్తి ఏర్పడింది అంటే, ఏమోనండి ఎందుకని ఏర్పడిందో నాకు నేను చూశాను, నా విషయంలో చూశాను, ఇతర విషయాల్లో చూశాను, మరి నేను పురాణాలు రామాయణం ఇలాంటివన్నీ చదివాను. ఇప్పుడు నాకు తప్పనిసరిగా అవన్నీ ఇతిహాస పురాణాలన్నీ చదివితే ఏమనిపించింది అంటే, ఏం అర్థమైంది అంటే, ఇది ఈ లోకం అశాశ్వతం, నాకు అశాశ్వతమైన లోకం వద్దు, శాశ్వతమైన లోకంలోనే నేను ఉండాలి, ఉంటే అది సంపాదించుకోగలనా లేదా, అందుకే ఈ ప్రయత్నం. నా బోటి వాళ్ళు ఆ సాధన చేయటం కోసం ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నాము, ఇది చెప్పటం అనేది విషయాన్ని తీసుకొని ఎందుకని చెప్తున్నాము అంటే, అది బాగా మనసులో గట్టి పడటానికి. వినేవాళ్ళు కూడా వింటూ ఉండటం వలననే గట్టి పడుతుంది తప్ప, కేవలం ఇలా విని ఇలా వదిలేస్తే అది ఏమీ ప్రయోజనం లేదు. తద్విషయ జిజ్ఞాస అది అవసరమే. ఇప్పుడు కర్మ విషయేచ అనుక్తి. ఏమండి అలాంటప్పుడు మీరు పని చేయొచ్చు కదా, ఆ 8 అధ్యాయాల్లోనే ఈ జ్ఞానం కూడా మేళాయించి చెప్పేసేయచ్చు కదా అంటే, అలా కుదరదు, అలా చెప్పం. ఇదిగో ఈ పాయింట్ చెప్పడానికి కూడా వాక్య భాష్యాన్ని శంకర భగవత్పాదులు ప్రారంభించారు. ఏమిటట, తద్విరోధిత్వాత్. ఈ ఆత్మజ్ఞాన మార్గానికి ఆ కర్మజ్ఞాన దానికి అది విరోధిత్వాత్ స్పష్టంగా చెప్తున్నారు శంకర. అంటే స్పష్టం అంటే ఇక్కడ ఈ విరోధాన్ని నీకు ఆ తేడా తెలియటం కోసం చెప్తున్నారు, కానీ దాన్ని విమర్శించట్లేదు. కర్మ సముచిత కర్మ జ్ఞాన కర్మని ఉపాసనని ఆ సముచితం చేసి నిష్కామ దృష్టితో ఆచరించమన్న దాన్ని ఆయన విమర్శించి ఇది వద్దు అని చెప్పట్లేదు. అలా చెప్పకూడదు, తప్పది. అయితే నీకు దాని మీద దృష్టి ఉండాలి. దాన్ని గురించిన సంపూర్ణమైన అదే ఈశావాస్య చెప్పింది అదే. దాన్ని ఏమన్నారు, ప్రవృత్తి మార్గం అన్నారు. ఇది నివృత్తి. ప్రవృత్తి మార్గం దేంట్లోకి దారి తీయాలి, నివృత్తిలోకి దారి తీయాలి. అది మనకి మనసులో బాగా లోపల ఉన్నదన్నమాట. అందుకని ఇప్పుడు ఏం చేయమంటున్నారు, అస్య విజిజ్ఞాసితవ్యస్య ఆత్మతత్వస్య కర్మ విషయేచ అవచనం కస్మాత్. ఇది తెలుసు, మీరేమో ఆత్మవిజ్ఞానం తెలుసుకోవాలని చెప్తున్నారా, మరి ఇదేమో కర్మల విషయంలో మీరు చెప్పలేదా, ఎందుకని అని ఒక ప్రశ్న వస్తే ఇది చేతు అలా నువ్వు అన్నట్లయితే ఆత్మనహాహి యథావత్ విజ్ఞానం కర్మణా విరుధ్యతే. అదేయ్యా, నువ్వు కర్మలు చేసేటప్పుడు ఉండేటటువంటి ఆ ప్రొసీజర్ వేరు. అక్కడ అన్నీ నువ్వు చేయాలి, ఇక్కడ నువ్వేమీ చేయకర్లా, శమీకుల్లాగా కూర్చుంటే చాలు. అయితే అలా కూర్చోవటానికి ముందు అది చేయాలి. అది చేసి దాన్ని నీలో బాగా జీర్ణం చేసుకుని ఆత్మతత్వం కోసం ఆ బలంతో, కర్మల బలంతో నువ్వు కూర్చోవాలి. ఇది మనం చెప్పుకునే సమన్వయ ధోరణి. అది ఇదే ఆత్మనో యథావత్ విజ్ఞానం కర్మణా విరుధ్యతే. నిరతిశయ బ్రహ్మస్వరూపో హి ఆత్మ విజిజ్ఞాపయిషిత. నిరతిశయమైనటువంటి దానికంటే మించినది మరొకటి లేదు, ఆత్మతత్వం కంటే మించినది మరొకటి లేదు. అటువంటి బ్రహ్మస్వరూపమే తెలుసుకోవాలి, తప్ప మరొకటి లేదు. తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదం ఉపాసతే. అదే బ్రహ్మ, నిరతిశయమైందే బ్రహ్మాన్ని తెలుసుకో, నువ్వు ఉపాసించేది కాదు అని ఈ ఉపనిషత్తే మనకి తర్వాత చెప్పబోతుంది అనే చెప్తున్నారు. నహి స్వరాజ్యే అభిషిక్తో బ్రహ్మత్వం గమిత కంచన నమితమిచ్చతి. అటువంటి బ్రహ్మత్వంలో కూర్చున్నవాడు ఈ దేనికి నమస్కారం చేస్తాడు, అంతా తన స్వరూపమే, అంతా తానే ఆత్మతత్వంలో ఉన్నవాడు. అది నకంచన ఏ దేవతకి ఉపాసన కానీ అసలు కర్మల మీద ఆయనకి దృష్టి పోదు. చేసి ఉన్నాడు కదా, ఆ దృష్టి ఇక పోదు. అతః బ్రహ్మాస్మి ఇది సంబుద్ధో నా కర్మ కారయితం చెక్తే. నేను బ్రహ్మాస్మి అని అన్నీ వదిలేసి కూర్చున్న వాడితో నువ్వు ఏ పని చేయిస్తావయ్యా, ఏ పని అసలు ఆయన చెయ్యడు. అలా అదిగో శమీకుడిలాగా కూర్చుంటాడు, నారదుడిలాగా ఉంటాడు, సుఖమహర్షిలాగా ఉంటాడు, ఇవన్నీ శ్రీరామచంద్రుడిలాగా ఉంటాడు. మరి శ్రీరామచంద్రుడు పనులు చేశాడు కదండి, చేసినా అందులో ఏముంది? అందుకే మనం రామాయణం చదవటం, మధ్యలో భాగవతం. మరి ఆత్మతత్వంలో ప్రవేశించిన వాడు మళ్ళీ వెనక్కి వెళ్ళి అవన్నీ ఎందుకు చదువుతున్నాడు అంటే అర్థం ఇది జారిపోకుండా కాస్త అటు వెళ్ళి మళ్ళీ ఇటు వస్తూ
అలా ఉండటం కోసమే చదువుతున్నాడు. నహి స్వరాజ్య అభిషిక్తో బ్రహ్మత్వం గమిత కంచన నమితం, ఎవ్వరికి నమస్కారం చేయడయ్యా. అతో బ్రహ్మాస్మిత్ సంబుద్ధో నా కర్మ కారయితం శక్యత, అలాంటి వాడి వల్ల నువ్వే పని చేయించలేవు. నహి ఆత్మానం అనాప్తార్థం బ్రహ్మ మన్యమాన ప్రవృత్తిం ప్రయోజనవతిం పశ్యతి. ఇప్పుడు ఇంకా ప్రవృత్తిలో నీకు అసలు ప్రవృత్తి, నేను ఆత్మానం అహం బ్రహ్మాస్మి అని నిశ్చలంగా కూర్చున్నాడు. ఇంకా నాకు ప్రవృత్తే లేదయ్యా, నేను ప్రవృత్తిని అంతా లాగి అవతల పారేశాను, ప్రవృత్తి నాకు అక్కర్లేదు. నీవు అతన్ని తీసుకొచ్చి నువ్వు ఏ ప్రవృత్తి మార్గంలో పెడతావు? కర్మల విషయం అలా కాదు, ప్రవృత్తి అవసరం అక్కడ. ప్రవృత్తి లేకపోతే కర్మలు జరగవు. ప్రవృత్తి ఉంటే జిజ్ఞాస, బ్రహ్మ జిజ్ఞాస రాదు. ఇది భేదం. ఈ భేదం ఇది నీకు రెండు నీ ఎదురుకుండా పెట్టామయ్యా, నువ్వు ఏది కావాలంటే అది నిర్ణయించుకో అని చెప్పటానికే వాక్య భాష్యాన్ని మళ్ళీ రాశారు. ఇది పదభాష్యానికి వాక్య భాష్యానికి రెండూ ఒకటే. ఆ దృక్పథంలో తేడాని గ్రహించగలిగాము మనం. ఇప్పుడు ఇది ఎంతో ఆనందాన్ని కలిగించేటటువంటి విషయం. ఆత్మానం అవాప్తార్థం బ్రహ్మ మన్యమాన ప్రవృత్తిం ప్రయోజనవతిం నపశ్యతి నచ నిష్ప్రయోజన ప్రవృత్తి. అసలు ఆవు లేదయ్యా, నేను ప్రవృత్తిలో ఉన్నా. అది ప్రవృత్తిలో ఉన్నావు అంటే ప్రయోజనం ఏదో ఉండాలి కదా. కాబట్టి ఇంకా నాకు ఆ ప్రవృత్తి లేదన్నప్పుడు ప్రయోజనమే లేదు. అతః విరుధ్యతేవ కర్మణ జ్ఞానం. కాబట్టి ఎన్ని రకాలుగా నిరూపిస్తున్నారో ఇంకా అందులో ఏమాత్రం డౌట్ లేకుండా నిరూపించి పారేశారు. అత కర్మ విషయ అనుక్తి విజ్ఞాన విశేష విషయ ఏవ జిజ్ఞాస. కర్మ అనారంభ ఇది చేత అయితే ఒకటండి, మేము ఓ పని చేస్తాం, అసలు కర్మలే చేయమండి మళ్ళీ అది కుదరదు. కర్మల్ని ఇప్పటిదాకా దానివల్ల ప్రయోజనం ఇంత స్వల్పమే అని చెప్పి అసలు విసుగు పుట్టి మేము కర్మలు చేయమండి అని నువ్వు చేయటానికి చేస్తే నీకు ఉపయోగం లేదు, నువ్వు చేయకుండా ఉండద్దు. ఎలాగండి భగవత్పాదులు వారు మమ్మల్ని అటు ఇటు కాకుండా మధ్యలో ఇరకాటంలో పెట్టేస్తున్నారు అని కనుక అన్నట్లయితే నా కర్మానారంభం పనికిరాదే. ఎందుకంటే నిష్కామస్య సంస్కారార్థత్వాత్, నిష్కాముడు ఉన్నాడుగా, అతడికి సంస్కారం కలగాలి కాబట్టి కర్మలు ఉపాసనలు చేయవలసిందే. ఇప్పుడైనా గాయత్రి ఉపాసన నిత్యం చేయవలసిందే. అది వదిలిపెట్టేస్తే అయోమయ లోకంలో పడిపోతాం. అది ఒక్కటే చాలు, గాయత్రి ఉపాసన ఒకటే చాలు, ఇంకేం అక్కర్లేదు మనకి. కర్మ అనారంభ ఇది చేత్ నా నిష్కామస్య సంస్కారార్థత్వాత్. ఎందుకనయ్యా అంటే నిష్కాముడికి సంస్కారం కోసమే చేయాలి. మళ్ళీ ఇంకో అనుమానం వచ్చింది. ఈ అనుమానం ఈసారి కొంచెం పెద్దది వస్తుంది. యది ఆత్మవిజ్ఞానేన ఆత్మవిద్యా విషయత్వాత్ పరితిత్యాజయిషితం కర్మ తతః ప్రక్షాళనాద్ధిపంకస్య దూరాదస్పస్వనం వరం ఇత్యనారంభ ఏవ కర్మణః. ఏమంటే ఆత్మవిజ్ఞానేన ఆత్మవిద్యా విషయత్వాత్ పరితిత్యాజయిషితం కర్మ. ఆత్మవిజ్ఞానం కోసం మేము కర్మని విడిచిపెట్టాల్సిందే. కర్మని ఆత్మవిజ్ఞానాన్ని కలిపితే ఫలితం లేదంటున్నారు. ఆత్మవిజ్ఞానం కోసం కర్మని పరిత్యజించాలి అన్నారు కదా మీరే. ఓ పని చేస్తాం, అడుసు త్రొక్కనేలా కాలు కడుగునేలా అని ఉంది కదా, అందుకని మేము ఏం చేస్తామంటే అసలు కర్మలు చేయమండి. ఇందాక అన్న దాన్ని మళ్ళీ అదే విషయాన్ని ఇంకొక రకంగా అంటున్నాడు. ఇది అనారంభ ఏవ కర్మణ శ్రేయ, చేయకుండా ఉంటేనే మంచిది కదా. అల్పఫలత్వాత ఆయాస బహుళత్వాత ఫలితం తక్కువ, ఆయాసం ఎక్కువ. తత్వజ్ఞానాదేవచ శ్రేయప్రాప్తే ఇది చే, తత్వజ్ఞానం వల్లే మాకు మోక్షం కలుగుతుంది కదా, ఇంకా మాకు కర్మలు ఎందుకు? దీన్ని వ్యతిరేక దృక్పథం అంటారు, నెగటివ్ దృక్పథం. ఇది ఈరోజు మానవుల్లో ఎక్కువగా ఉన్నది ఇదే, ఈ వ్యతిరేక దృక్పథం. ఇది పోగొట్టుకుంటేనే నీకు అసలు ఆత్మజ్ఞానం అనే మాటే నీ చెవుల్లో దూరుతుంది. ఈ వ్యతిరేక దృక్పథం పోకపోతే ఎన్ని ఉపనిషత్తులు చదివినా ప్రయోజనం లేదు అంతే. ఇది వ్యతిరేక ప్రవృత్తి. ఇది పోగొట్టుకోమని శంకర భగవత్పాదుల యొక్క అద్భుతమైన సలహా ఏమిటో చూసారా? అల్పఫలత్వాతు ఆయాస బహుళత్వాతు, ఇది పట్టుకొని చీల్చి చెండాడాలి ఇలాంటి భావాలు. ఏమండి, మేము కర్మలు చేస్తే ఆయాసం ఎక్కువ, ఫలితం తక్కువ, మేము ఎందుకు చేస్తాం? ఇది అంటే ఇది చేతు సత్యమేతది. భగవత్పాదులు ఇలా చెప్తే ఈతగాడు వినడు. ఓ పని చేద్దాం, అతనికి అనుకూలంగా వెళ్ళి కొంతసేపు అలా నడిపించి మళ్ళీ అతనితోటే కాదని, ఇదొక టెక్నిక్. శంకరవి ఎన్ని రకాలు ఆయన. సత్యం ఏతత్ అవిద్యా విషయం కర్మ అల్పఫలత్వాది దోషవత్ బంధరూపంచ సకామస్య
కామం కామాన్యః కామయతే ఇది ను కామయమానః ఇత్యాది శృతిభ్యః నా నిష్కామస్య. సకాముడికి బంధనం అయ్యాది ఆయాస బహుళం, నిష్కామస్య లేదు. ఎంత ఎంత తెలివిగా ఆ వాదాన్ని పడగొట్టేశారో శంకర భగవత్పాదులు. తస్యతు సంస్కారార్థాని ఏవ కర్మాణి భవంతి. అలాంటి వాడికి కర్మలు దేని కొరకు ఉపయోగపడతాయి? సంస్కారార్థమేవా. శారీరక మానసిక అన్ని రకాలైన దాన్ని మాలిన్యాల్ని పోగొట్టుకుని సంస్కరించుకుంటే, శుద్ధి జరుపుకుంటే, ఎంత శుద్ధి జరుపుకుంటే అంత ఆరోగ్యం. తన్నిర్వర్తక ఆశ్రయ ప్రాణ విజ్ఞాన సహిత దేవయాజీ శ్రేయానాత్మయాజీ వా ఇత్యుపక్రమ్య ఆత్మయాజీతు కరోతి ఇదం మే అనేనాంగం సంస్క్రియతే ఇది సంస్కారార్థమే కర్మాణి ఇది వాజస్నేయకే. సంస్కారం కోసమే కర్మలను వాజనేయకంలో చెప్పారు కదా. మహాయజ్ఞైశ్చ యజ్ఞైశ్చ బ్రాహ్మీయం క్రియతే తను యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం ఇత్యాది స్మృతిశ్చ. యజ్ఞము దానము ఇవన్నీ ఎందుకు అంటే కేవలం సత్వశుద్ధే తప్ప మరొకదానికి కాదు. ప్రాణాది విజ్ఞానంచ కేవలం కర్మ సముచితం వా సకామస్య ప్రాణ ఆత్మప్రాప్త్యర్థం ఏవ భవతి. సకాముడికి ఈ సాధకుడు ప్రాణదేవతోపాసన మొదలైన ఉపాసనల్ని కర్మలతో జోడించి కానీ జోడించకుండా కానీ చేసినప్పుడు అతడు కామనతో చేసినట్లయితే ప్రాణదేవత రూపాన్ని పొందడం అనే ఫలితం మాత్రమే లభిస్తుంది. నిష్కామస్యతు ఆత్మజ్ఞాన ప్రతిబంధ నిర్మార్ష్యై భవతి. సకాముడు అలా చేస్తే అంతవరకే ఫలిస్తుంది. నిష్కాముడు చేస్తే అతనికి ఏమవుతుంది? తుడిచిపెట్టినట్లుగా ఆ మాలిన్యాలన్నీ పోయి ఆత్మజ్ఞానానికి ఆటంకాలైన మనోమాలిన్యాలన్నీ పోతాయి. కర్మణ బధ్యత, అదే చెప్తున్నారు. ఉత్పన్న ఆత్మవిద్యస్యతు అనారంభో నిరర్ధకత్వాత్ కర్మణ బధ్యతే జంతుర్విద్యయా చ విముచ్యతే తస్మాత్ కర్మ న కుర్వంతి ఏతయః పారదర్శిన. ఎక్కడ చెప్పారు ఇది? మహాభారతం శాంతి పర్వంలో చెప్పారు. పురస్తాత్ సన్యాసస్య తయో సన్యాస ఏవ అత్యారేచయతు ఇది త్యాగే నైకే అని కైవల్యోపనిషత్తు. నాణ్య పంథ విద్యతే ఇత్యాది శృతిభ్య. ఇంకొక విషయం కూడా చెప్తున్నారు. అదేమంటే న్యాయాచ. ఏమయ్యా, హేతు ప్రకారం కూడా ఆలోచించిన కర్మల వల్ల నీకు ఆత్మజ్ఞానం కలగదు. ఉపాయభూతాని హి కర్మాణి సంస్కార ద్వారేణ జ్ఞానస్య. సంస్కారాన్ని కల్పించడం ద్వారా అవి ఉపాయభూతాలే తప్ప అవే తీసుకెళ్ళి నీకు ఫైనల్ ఫలితాన్ని ఇవ్వవు. జ్ఞానేనతో అమృతత్వ ప్రాప్తి. కేవలం అమృతత్వం కావాలి అంటే జ్ఞానం తప్ప మరొకటి లేదు. చూసారా, ఇప్పుడు కర్మల వల్ల ఫలితం, జ్ఞానం వల్ల సిద్ధి ఎంత స్పష్టంగా నిరూపిస్తున్నారో. అమృతత్వం హి విందతే విద్యయా విందతే మృతం అని కూడా ఈ ఉపనిషత్తులోనే చెప్తారు. ఇత్యాది శృతిభ్యః చ నహి నద్యా పారగో నావన్ నముంచతి యథా ఇష్టదేశగమనం ప్రతి స్వాతంత్ర్యే సతి. అంటే అప్పుడు ఒక వ్యక్తి తాను కోరుకున్న చోటకు వెళ్ళే స్వేచ్ఛ ఉంది అనుకోండి, అతడు పడవ పైన నదిని దాటి పడవనే పట్టుకుని వేలాడతాడు అని చెప్పలేం. ఇంకా నదిని దాటేసిన తర్వాత పడవ ఎందుకు? నువ్వు కర్మలు ఉపాసనలు బాగా చేసిన తర్వాత ఇంకా నీకు వాటితో పనే ఉంది. ఆ పై మెట్టుకు వెళ్ళిపో. అది నహి స్వభావ సిద్ధం వస్తు శిషాధ ఈషతి సాధనై. సో అసలు ఇప్పుడు ఈ ఉపాసనా లోకాలు, కర్మలోకాలు ఇవి నువ్వు చేసి సాధన ద్వారా సాధించుకోవాలి. అది సిద్ధ వస్తువు, దానికి ఏ పని అక్కర్లేదు. తథా నా ఆపి పైషత ఆత్మత్వే సతి నిత్యప్రాప్తత్వాత్ నాపి విచికార ఈషత ఆత్మత్వే సతి నిత్యత్వాత్ అవికార. అది ప్రాప్తం పొందేది కాదు, ఆలోచింపదగింది అంతకంటే కాదు. అవిషయత్వాచ అమూర్తత్వాచ శృతేశ్చ నవర్ధతే కర్మణ ఇత్యాది స్మృతే. అంటే సర్వదా పొందబడే ఉంది. అసలు నువ్వు ఎప్పుడు ముక్తుడివే. ఇది చాలా ముఖ్యమైన మాట. మనం ఎప్పుడూ అమృత లోకాల్లోనే ఉన్నాం తప్ప మరొక దాంట్లో కాదు. అమృత లోకం మరి ఇదేమిటండి అంటే నువ్వు అనుకోవట్లేదు. దీని గురించి తర్వాత చాలా వివరంగా చెప్తారు. నచ సంచికీర్షిత శుద్ధం అపాపవిద్ధం ఇత్యాది శృతిభ్యః అనన్యత్వాచ
అన్యేన అన్యత్ సంస్కృతి నచ ఆత్మనః అన్యభూత క్రియ అస్తి. ఆత్మ కంటే అన్యభూతమైనటువంటి క్రియ ఏది లేదు. నచ స్వేన ఏవ ఆత్మన స్వమాత్మానం సంచికీర్షేతు, అంటే తన ఆత్మ కోసం తన ఆత్మ కంటే ఆత్మ అయిన తనని ఆత్మయకు తనను సంస్కరించుకోవడం. అది సంస్కరింపబడే ఉన్నదాన్ని నేను నా ఆత్మతో నేను సంస్కరించుకుంటాను. నీకు సంస్కారం కర్మల వల్ల ఉపాసనల వల్ల తప్ప వేరే విధంగా రాదు. నచ వస్త్వంతరాధానం నిత్యం ప్రాప్తికి వా వస్త్వంతరస్య నిత్యత్వంచ ఇష్టం మోక్షే. అంటే ఆత్మశుద్ధం పాపంతో చెడగొట్టబడేది కాదు అని శృతులు చెప్తున్నాయి కదా. ఇతరమును సంస్కరిస్తుంది. ఆత్మ తానే కానీ ఇతరం కాదు కాబట్టి తనకు తాను సంస్కరించుకోవటం అనేది తనకు తాను ఎప్పుడూ సంస్కరమే. ఇతరాన్ని కర్మలు ఉపాసనలు నిన్ను సంస్కరిస్తాయి. అది అలాగే ఆత్మ కంటే భిన్నంగా క్రియకి స్వతంత్రమైన ఉనికే లేదు. ఆత్మ తనచే ఆత్మ అయిన దానిని సంస్కరించుకోవటం సంగతం కాదు. ఈ విధంగా నిత్యత్వంచ ఇష్టం మోక్షస్య అతః ఉత్పన్న విద్యస్య కర్మారంభ అనుపపన్న. ఎక్కడ పదభాష్యంలో మొదలుపెట్టి వాక్య భాషల్లో దాన్ని తీసుకొచ్చి ఎన్ని రకాల యుక్తి ప్రయుక్తులు ఉపయోగించి నీకు కర్మ అనారంభాన్ని నిరసించారు. కర్మలు చేయమన్నారు. అది కేవలం అది మాత్రం చేసు కూర్చుంటే చాలదన్నారు. అందుకని ఇప్పుడు ఉత్పన్న విద్యుడు అంటే ఆ విద్య బాగా తెలిసిన వాడు కర్మారంభాన్ని చెయ్యడు. అతః వ్యావృత్త బాహ్యబుద్ధి, ఇక బాహ్యబుద్ధి అంతా నివృత్తం అయిపోయింది. అతనికి బాహ్య విషయాల మీద ఆలోచన లేదు. అతడు ఏం చేస్తాడు? ఆత్మవిజ్ఞానం కోసం కేనేషితం ఇత్యాది ఆరంభ. అందుకని కేనేషితం ఎంత స్పష్టంగా నిరూపించారు. మనం రెండవసారి మూడవసారి ఈ విషయాల్ని భావన చేస్తేనే కానీ మనకి కేనేషితం అనే మంత్రం యొక్క పూర్వరంగం ఎలా ఉంటుందో ఎలాంటిదో అర్థం కాలేదు. ఇప్పుడు ఆ మంత్రవర్ణాన్ని ఒక్కసారి పఠించుకొని ఈ ఎపిసోడ్ ముగించుకుందాం. ఓం కేనేషితం పతతి ప్రేషితం మనః కేన ప్రాణః ప్రథమ ప్రైతియుక్త కేనేషితం వాచమిమాం వదంతి చక్షుశ్రోత్రం కౌ దేవో యునక్తి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ప్రాణశ్చక్షుశ్రోత్రమధోబలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరోద నిరాకరణమస్త్వనిరాకరణం మేస్తు తదాత్మన నిరతేయ ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి.